రైట్ ఇక తెలంగాణలో డ్రగ్స్ అనే మాటే వినిపించొద్దంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం ఆయన హైదరాబాద్లో కమాండ్ కంట్రోల్ సెంటర్కు వచ్చారు. ముఖ్యమంత్రికి డీజీపీ రవి గుప్తా, సిఎస్ శాంతికుమారి స్వాగతం పలికారు. సీఎం హోదాలో తొలిసారి ఆయన ఇక్కడికి వచ్చారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో సైబర్ సెక్యూరిటీ, నార్కోటింగ్ విగ్లంపై సమీక్షను నిర్వహించారు. ఈ సందర్భంగా డ్రగ్స్ నిర్మూలనకు అన్ని రకమైన చర్యలు తీసుకోవాల్సిందిగా సూచించారు. నార్కోటిక్ డ్రగ్స్ విభాగం పనితీరుపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా క్రైమ్ బ్యూరో చీఫ్ శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, ఓవర్ టు యు. జమీమాగా తెలంగాణ సీఎం హోదాలో రేవంత్ రెడ్డి మరి ఈ కమాండ్ కంట్రోల్ను సందర్శించారు. ఇక రాష్ట్రంలో విరివిగా డ్రగ్స్ వినియోగం పెరిగిపోతుంది. సో దీన్ని అరికట్టాలి, తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా కూడా మరి ఉంచాలని చెప్పి ఇప్పటికే పోలీసు అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి మరి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆదేశాలు ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఈ మధ్య కాలంలో రేవ్ పార్టీలు కావచ్చు, తర్వాత అలాగే మాదక ద్రవ్యాల వినియోగం పెరిగిపోతున్న నేపథ్యంలో మరొకసారి కూడా ఆయన సీఎం హోదాలో పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ను సందర్శించారు. ఈరోజు మధ్యాహ్నం సీఎం హోదాలో రేవంత్ రెడ్డి మరి కమాండ్ కంట్రోల్ సెంటర్ను సందర్శించడంతో ఇక మరి ఆయనకు ఘనమైన స్వాగతం పలికారు మరి సిఎస్ శాంతికుమార్ కావచ్చు, అలాగే డీజీపీ రవి గుప్తా, సో ఇతర పోలీస్ అధికారులు కూడా. సో వీళ్ళందరితో మరి పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్లో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇక ఒకవైపు డ్రగ్స్ సంబంధించిన అంశంలో నిర్మూలన విషయంలో అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఖచ్చితంగా పోలీస్ శాఖ డ్రగ్స్ విషయంలో ఉక్కుపాదం మోపాలని కూడా ఆయన సూచించారు. ఇక అలాగే వానాకాలం కూడా సమీపిస్తోంది. ట్రాఫిక్ పోలీసులతో కూడా మరి పోలీస్ సిబ్బందితో కూడా ఆయన మరి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఓవరాల్గా మరి తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్ రూమ్కు వెళ్ళడమే కాదు, ఇక అక్కడున్న పోలీసు అధికారులను కూడా పూర్తిస్థాయిలో సమీక్ష నిర్వహించి రాష్ట్రంలో మరి కొంత శాంతి భద్రతపై కూడా ఈ యొక్క సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం డ్రగ్స్ విషయంలో కూడా మరి తీవ్రంగా మరి పరిగణించాలి, డ్రగ్స్ రహిత రాష్ట్రంగా కూడా తెలంగాణ ఉండాలని కూడా రేవంత్ రెడ్డి పోలీసు అధికారులకు మరి ఆదేశాలు జారీ చేశారు. ఎట్ ద సేమ్ టైం మరి వర్షాకాలం కూడా సమీపిస్తున్న నేపథ్యంలో మరి ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యే పరిస్థితి ఉంటుంది కనుక దీనికి సంబంధించిన మరి ఏదైతే రక్షణ చర్యలు కూడా తీసుకోవాలని ట్రాఫిక్ పోలీసులకు కూడా ఆయన సూచించినట్టు తెలుస్తుంది. పలు విభాగాలను కూడా ఆయన ఈరోజు కమాండ్ కంట్రోల్లో సందర్శించారు. దీంట్లో నార్కోటిక్ వింగ్స్ సంబంధించిన విభాగాన్ని కూడా సందర్శించారు. ఓవరాల్గా మరి డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని కూడా ఖచ్చితంగా ఉంచాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. జమీమా, ఓకే, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్.